హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కదా, ఈ మోడల్ బ్లౌజ్ అనేది. ఈ వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు, అలాగే 40 సైజ్ అనమాట. 40 సైజు ప్రిన్స్ కట్ బ్లౌజు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కొన్ని కామెంట్స్ అడిగారు కదా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో. ఆ కామెంట్స్ కూడా ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. మీకు రిప్లై కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో చెప్తా ఉంటాను అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తూనే ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను. మీ కామెంట్స్కి రిప్లై కావాలంటే చూడండి వీడియో. అండ్ ఆ కామెంట్స్ ఏమైనా వచ్చినాయంటే కొన్ని కామెంట్స్, ఒకటేమంటే కొంచెం ఈ టైప్ మోడలే బ్లౌజ్, అది బ్యాక్ నెక్ కొంచెం లూజ్ వస్తుంది అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇలాగ మోడల్ స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ లెంత్ తగ్గిపోయిద్ది కదా అని చెప్పి అడిగారు. ఇంకొకటి ఫుల్ షోల్డర్ పెట్టారనమాట, 15 ఇంచెస్. ఈ ఫుల్ షోల్డర్కి నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి చెప్పండి, ఇది నా బ్లౌజ్, నేను స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒక కామెంట్. దానికి కూడా ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి, అన్నీ చెప్పట్లేదు. కొన్ని వాటికి మాత్రం ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. మీకైతే రిప్లై కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది మోడల్ బ్లౌజ్ కదా, లైనింగ్ కొంచెం ఎక్కువ పట్టింది, 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ యాది బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారనమాట. దీన్ని నేను బోట్ నెక్ బ్లౌజ్లో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ యాది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే. దీంట్లో నుంచి ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకోండి. మనం నెక్ కింద నుంచి అయినా తీసుకోవచ్చు, చంక కింద నుంచి అయినా తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలో కూడా నేను చూపించాను ఒక షార్ట్ వీడియోలో. మీకు అర్థం కాకపోతే నా షార్ట్ వీడియోస్లో ఉండిద్ది, వెళ్ళి చూడండి. నేనైతే ఇలా బ్యాక్ నెక్ కింద నుంచి తీసుకున్నాను అనమాట. ఎలా తీసుకున్నా సేమ్ ఒకలాగే వచ్చిద్ది. నేను ఫస్ట్ చంక కింద నుంచి చూశాను, 21 వచ్చింది. తర్వాత ఇలా నెక్ కింద నుంచి చూశాను, అయినా కూడా 21 వచ్చింది. 21 వస్తే దాన్ని డబల్ చేయండి, అప్పుడు మనకి 42 సైజ్ అనమాట. చెస్ట్లో వచ్చేసి దీనికి 42. నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి 8.5 వచ్చింది. ఆర్మ్ లూజ్ 9.5. ఇది లైనింగ్ నేను తడిపి ఆరబెట్టి ఐరన్ చేశాను నీట్గా. కింద సమానంగా ఉండటం కోసం ఒక లైన్ మార్క్ చేశాను, నడుము దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేశాను, పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు. నెక్స్ట్ ఏంటంటే, నెక్ డీప్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని అక్కడ ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీకు దీనికి ఇది డీప్ నెక్ కదా, బోట్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. దీంట్లోనే మనకి చెస్ట్ లూజ్ తెలిస్తే సరిపోయిద్దండి. చెస్ట్ లూజ్ వచ్చేసి దీంట్లో 42 కదా, చెస్ట్ లూజ్లో 4వ భాగం అంటే 10.5 వచ్చింది. ఆ 10.5కి 5.5 ఇంచెస్ కలపండి, 16 వచ్చింది. ఆ 16 ఫుల్ షోల్డర్ మనకి. ఈ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్. దాంట్లో సగం వేసుకోవాలి మనం. దాంట్లో సగం అంటే 8 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. అలాగే చంక డౌన్ కూడా 8 ఇంచెసే మార్క్ చేసుకోవాలి మనం. ఆర్మ్ డౌన్ కదా, అది 8 ఇంచెసే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చంక డౌన్ కూడా 8 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత? 42లో 4వ భాగం ఎంత? 10.5, 2 ఇంచులు ఖర్చు కోసం. నడుము లూజ్లో 4వ భాగం 8.5, 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు 2 మార్కింగ్స్ని ఇలా కలిపేయండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఆర్మ్ దగ్గర వచ్చేసి రౌండింగ్ ఇచ్చేసి స్కేల్తో, కరువు స్కేల్తో రౌండింగ్ ఇవ్వండి. తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి ఒకసారి. 9.5 రావాలి మీకు. 9.5 రాలేదు అంటే కొంచెం ఒక 1/4 ఇంచ్ అలా కిందకి జరుపుకుని రౌండింగ్ చెక్ చేసుకుని 9.5 వచ్చేటట్టు చూసుకోండి. నేను అలాగే 9.5 రాలేదు, నాకు 9 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచ్ కవర్ చేయడం కోసం రౌండింగ్ కొంచెం కిందకి దింపి ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి దింపాను అనమాట, ఆర్మ్ డౌన్ అనేది. అప్పుడు నాకు సరిపోయింది, 9.5 వచ్చింది. ఇలా 2 సార్లు చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా. అలా మ్యాచ్ అయితేనే మనకి పట్టేసినట్టు రాకుండా కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకొక కామెంట్ కూడా వచ్చింది కామెంట్స్లో, ఏంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజు స్టిచ్ చేసి కటింగ్ చేసి స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత టైట్గా పట్టేసినట్టు ఉంటుందంట ప్రిన్స్ కట్ దగ్గర. అప్పుడు ప్రిన్స్ కట్ మనం జాయిన్ చేస్తాం చూడండి, అది వచ్చేసి కుట్టంతా పిగిలిపోతుంది అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారు. అలా రాకుండా ఉండాలంటే ఎలా స్టిచ్ చేయాలని కూడా చెప్పారు. ఫస్ట్లో నేను ప్రిన్స్ కట్ స్టిచ్ చేసేటప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చేది నాకు కూడా. ఆ ప్రాబ్లమ్ని ఎలాగా కవర్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సేమ్ ప్రాబ్లం అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ నేను కూడా అలాగే స్టిచ్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నాకు చెస్ట్ అంతా పట్టేసినట్టు అనిపించేది, అదే ఇలా వస్తుంది అనుకునేదాన్ని. అలా రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను వీడియో మధ్యలో చెప్తా ఉంటాను అనమాట, మీ కామెంట్స్కి రిప్లై ఒకే వీడియోలో చెప్పలేను కాబట్టి ఇలాగా ఒక వీడియోలో మీకు మధ్యలో చెప్తా ఉంటాను. ఇప్పుడు మనం దీంట్లో నెక్ ఏం డ్రా చేసుకోము, ఇంక ఇలాగే నేను ఎలా మార్క్ చేసి కట్ చేశానో అలా మార్క్ చేసి కట్ చేసుకుంటామే.
సారీ. ఇప్పుడు వచ్చేసి ఇలా మార్క్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది మనకి. ఇంకొక కామెంట్ కూడా ఒకళ్ళు అడిగారు, దానికి కామెంట్లో రిప్లై ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. బ్లౌజ్కి లైనింగ్ తడిపి ఆరబెట్టాలా నార్మల్గా వేసేస్తున్నా పర్లేదా అని ఒకళ్ళు అడిగినట్టున్నారు కామెంట్. దానికి ఏంటంటే లైనింగ్ అనేది నేను అన్ని బ్లౌజులకి తడిపి ఆరబెడతాను. ఈవెన్ డ్రెస్సెస్ కూడా టాప్స్ ఉంటాయి కదా మనకి స్ట్రైట్ కట్ టాప్స్, వాటికైనా సరే నేను లైనింగ్ కంపల్సరీ తడిపి ఆరబెడతాను. ఓన్లీ కాటన్ బ్లౌజులకి కానీ కాటన్ డ్రెస్సెస్కి కానీ లైనింగ్ తడిపి ఆరబెట్టను. మిగతా అన్నిటికీ సిల్క్ కానీ రేయాన్ కానీ పాలిస్టర్ వేడికైనా సరే ఇంకా కంపల్సరీ తడిపి ఆరబెడతాను లైనింగ్ అనేది. అది ఎందుకో చెప్తాను చూడండి. నార్మల్గా మనకి లైనింగ్ తడిపి ఆరబెట్టకుండా కొంతమంది ఏంటంటే అలాగే స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. అప్పుడు స్టిచ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు ఫస్ట్ టైం బాగుండిద్ది, ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉండిద్ది. తర్వాత వాళ్ళు ఒకసారి జాడిచ్చి ఆరేస్తారు కదా, అలా వాష్ చేసి వేసుకున్న తర్వాత ఏమైందంటే లోపల ఉండే లైనింగ్ ముడుచుకుపోయిద్ది, బయట ఉండే సిల్క్ క్లాత్ అంతా లూజ్ వచ్చింది అనమాట. లోపల ఉండే లైటింగ్ ఏమైంది కొంచెం ముడుచుకునిద్ది కదా, కాటన్ కదా కొంచెం షింక్ అయ్యిద్ది కదా, అలా కొంచెం లైనింగ్ షింక్ అయ్యిద్ది, బయట ఉండేది కొంచెం లూజ్ అయిపోయింది పైన ఉన్న సిల్క్ క్లాత్ అనేది. అప్పుడు మీకు పైన ఉన్న సిల్క్ క్లాత్ లూజ్ అవటాను ముడతలు కనిపించుద్ది అనమాట బ్లౌజ్ అంతా. అందుకే మనం కంపల్సరీ లైనింగ్ తడిపి ఆరబెట్టాలని చెప్పేది. నేనైతే పక్కా అన్నిటికీ తడిపి ఆరబెడతాను. కాటన్ బ్లౌజ్ కూడా ఒక్కోసారి ఆరబెడతా ఉంటాను, కొంతమంది అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు నెక్ డ్రా చేసి చూపించాను కదా, జస్ట్ నాకు హ్యాండ్ తిరగడం కోసం, అంటే ఎలా వచ్చింది ఆ నెక్ షేప్ ఎలా తీసుకోవాలని హ్యాండ్ తిరగడం కోసం నేను అలా డ్రా చేశాను అంతే. దీని మీద అయితే నెక్ ఏం డ్రా చేసి కట్ చేసుకో, మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి. ఇది 40+ సైజు చెప్పాను కదా. ప్రిన్స్ కట్ మార్కింగ్ వచ్చేసి చెస్ట్లో వచ్చేసి 42 కదా. ఎపెక్స్ పాయింట్ లెంత్ వచ్చేసి 10.5 తీసుకున్నాను. ఎపెక్స్ పాయింట్ లెంత్ 10.5. అక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేయండి. ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టికి మార్కింగ్ ఏంటంటే 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఆ 4 ఇంచెస్ ఎలా తీసుకోవాలంటే మనం ఇదిగోండి 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, కింద వచ్చేసి 3.5. లేదు 4 ఇంచెస్ ఎక్కువైద్ది అని మీరు అనుకుంటే 3.5 తీసుకోండి. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపి కరువు స్కేల్ తీసుకుని ఎపెక్స్ పాయింట్ దగ్గర పెట్టి ఆర్మ్ వైపుకి ఇలా కలిపేసేయండి. చూసారా నేను కలిపాను కదా, ఇలా కలిపేసేయండి. తర్వాత డాట్ విడ్త్ వచ్చేసి 2.35 పెట్టాను. నార్మల్గా నాది 36 సైజ్ బ్లౌజ్ కదా, నా బ్లౌజ్కి 2.5 పెడతాను. ఇది 40 కాబట్టి 2.35 పెట్టాను. ఇప్పుడు ఈ స్కేల్తో మనం ప్రిన్స్ కట్ షేప్ వచ్చేటట్టు ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకండి ఇలా ప్రిన్స్ కట్ షేప్ రావాలన్నమాట. మీకు ముందు రాబోయే వీడియోస్లో నేను కలకత్తా టైలర్స్ ఎలా కటింగ్ చేస్తారు, ఎలా స్టిచ్ చేస్తారు అనేది కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకు కలకత్తా టైలర్స్ అని చెప్పాను కూడా మీకు ముందు రాబోయే వీడియోస్లో షార్ట్ వీడియోస్లో చెప్తాను ఎందుకు అనేది. ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను, దాంట్లో కూడా ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కలకత్తా టైలర్స్ ఎలా స్టిచ్ చేస్తారు, దాంట్లో కొన్ని టిప్స్ అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీకు ఎలా తెలిసిద్ది సిస్టర్ అనుకోవచ్చు, నేను చెప్తానండి ఎలా తెలిసిద్ది, నేను ఎందుకు అలా అన్నాను అనేది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఓపెన్స్ మన వైపు పెట్టుకుని ఇక్కడ ఒక స్ట్రైట్గా ఉండడం కదా, ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఒక లైన్ మార్క్ చేశాను. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/4 ఇంచ్ లైన్ మార్క్ చేశాను. తర్వాత వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 3/4 ఇంచ్ అంతా లెంత్ తీసుకున్నాను. 3/4 ఇంచ్ అంటే 1/4 ఇంచ్. నార్మల్ బ్లౌజులకి మనం చిన్న సైజు వాటికైతే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాం, ఇది పెద్ద సైజు కాబట్టి 3/4 ఇంచ్ తీసుకున్నాను. పైన షోల్డర్ యాజిటీస్ ఎలా ఉందో అలా మార్క్ చేశాను. చంక వైపుని కూడా మన కరువు స్కేల్తో ఒక మార్కింగ్ వేసాను కదా, అక్కడ వరకు మార్క్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు వీలర్ ఉండిద్ది కదా మన దగ్గర, ఆ వీలర్ తీసుకోండి. ఇదిగోండి ఈ వీలర్ అయితే తీసుకోండి. నేనైతే దీన్ని వీలర్ అనే అంటాను, దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు పేరు కూడా తెలీదు. ఇలాగా ఈ అక్కడ ఎపెక్స్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేయండి. ఈ వీలర్తో ఇలా రఫ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఏ మార్కింగ్ మీద అయితే రఫ్ చేశానో ఆ మార్కింగ్ మీదే రఫ్ చేయండి. మీరు చేస్తే కింద మనకి డాట్స్గా ఒక లైన్ అనేది ఫామ్ అయ్యిద్ది అనమాట, ఒక లైన్ అనేది పడిద్ది. ఆ లైన్ మీద ఇలా మార్క్ చేసేసుకోండి మీరు కింద. మీకు నాకైతే కనిపిస్తుంది క్లారిటీగా, మీకు వీడియోలో కనిపించదు కాబట్టి నేను మార్కర్తో మార్క్ చేసి చూపిస్తున్నాను. ఎక్స్ట్రా ప్రిన్స్ కట్ జాయిన్ చేయడం కోసం ఒక 1/4 ఇంచ్ అనేది పెట్టుకోండి. మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి మనం కింద ఒక 1/2 ఇంచ్ కరువులాగా తీయండి. ఇక్కడ ఏమైందంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ కిందే పట్టు ఉండేది కదా, అప్పుడు మనకు అక్కడ
కొంచెం పట్టేసినట్టు ఉండిద్ది. అందుకని చెప్పి అలా కొంచెం క్రాస్ తీసుకుంటాము. సన్నగా ఉండే వాళ్ళకి అలా తీయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉక్స్ కాజా లెంత్ తగ్గించుకోవాలనుకున్నా కూడా అక్కడ మనం కొంచెం క్రాస్ తీసుకోవచ్చు. ఎపెక్స్ పాయింట్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ టక్ కూడా పెట్టేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ ఏం చూపించట్లేదు మీకు, ఎందుకంటే నార్మల్ హ్యాండ్సే కదా. హ్యాండ్స్ ప్రతి వీడియోలో చూపిస్తాను. మీకు హ్యాండ్స్ పక్కా మెజర్మెంట్స్తో, కలకత్తా టైలర్స్ మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నాను చూడండి. తర్వాత వచ్చేసి మనం మన సైడ్ ఉక్స్ కాజా వైపు పీస్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేస్తాం కదా పీస్, ఆ పీస్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ మిగిలింది కదా ఎగస్ట్రా, ఇంకా సైడ్న చంక వైపున సైడ్ జాయింట్ వైపు కింద వైపున మార్క్ చేసి, కింద వైపున ఒక 30 ఇంచ్ అంత లెంత్ తీసుకోవాలి చెప్పాను కదా. 30 ఇంచ్ అంత లెంత్ మార్క్ చేసుకొని అలాగే వీలర్తో రఫ్ చేసుకుంటూ వెళ్తే కింద మార్కింగ్ పడిద్ది. ఆ మార్కింగ్ మీద ఇలా డ్రా చేసి మనం ఎగస్ట్రా ఇంకొక 1/4 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మనం 2 పీస్ జాయిన్ చేయడం దానికి అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్, ఈ పీస్కి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, మొత్తం అదే 1/4 ఇంచ్ తీసుకున్నాం కదా, మొత్తం ఒక 1/2 ఇంచ్ అయ్యిద్ది. 1/2 ఇంచ్ తీసేసి మిగతాది నడుము లూజ్ చెక్ చేయండి. నడుము లూజ్లో 4 భాగం 8.5 కదా, ఆ 8.5ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలాగా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసేసేయండి. మనకి మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి నీట్గా. ఇదిగోండి ఈ సైడ్ వచ్చేసి పైన నుంచి ఇలా క్రాస్గా తీయండి లైన్, కింద కూడా ఇక్కడ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి కొద్దిగా. ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నందుకు ఇలా నీట్గా కట్ చేసేసేయండి. ఇది ప్రిన్స్ కట్ మార్కింగు. అండ్ నార్మల్గా ఒక కామెంట్లో చెప్పారు కదా, ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ నాది. నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలని చెప్పి కామెంట్ వచ్చిందని చెప్పాను కదా, దానికి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు దానికి ఏంటంటే ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్ కదా, దాంట్లో సగం 7.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోండి. అది బోట్ నెక్ బ్లౌజులకి అయితేనే. బ్యాక్ మీరు బోట్ నెక్ టైపు హైలా పెట్టుకుని డ్రాప్ లాగా ఏదైనా స్టిచ్ చేసుకుంటారు కదా, అలా అయితేనే. బ్యాక్ డీప్ ఫ్రంట్ డీప్ అయితే ఈ బోట్ నెక్ అవసరం లేదు. ఫుల్ షోల్డర్ మాత్రం బోట్ నెక్ బ్లౌజులకే 7.5 పెట్టుకోండి. 15 ఇంచెస్ ఫుల్ షోల్డర్ కదా, దాంట్లో సగం వేసుకోండి సరిపోద్ది 7.5. నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి అంటే, నెక్ విడ్త్ వచ్చేసి మన చాయిస్ అండి. నెక్ విడ్త్ వచ్చేసి మనం ఎంత బ్రాడ్ పెట్టుకున్నా కూడా అది డీప్ లూజ్ అవ్వదు, మనకి జారినట్టు కూడా అనిపించదు నెక్ విడ్త్. అది ఎందుకో చెప్తాను. ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్ లోతు తీసుకోండి. లోతు నేను తీసేసాను కదా, ఇక్కడ 30 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి పక్కా. నేను బోట్ నెక్ బ్లౌజులకి కంపల్సరీ చెప్తానే ఉంటున్నాను, 30 ఇంచ్ 1 ఇంచ్ అలా లోతు తీసుకోండి. బోట్ నెక్ బ్లౌజులకి అలాగే తీసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ అంతే తీసామనుకోండి, అక్కడ లూజ్ వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే ఇది కూడా. కొంచెమే తీసేదాన్ని అప్పుడు 1/2 ఇంచే లూజ్ వచ్చేసేది ఫ్రంట్ పార్ట్ అంతా. ఆ తర్వాత 30 ఇంచు అలా తీయటాన లూజ్ వచ్చేది కాదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఇది కూడా క్యాన్వాస్ మీదే డ్రా చేసుకుంటున్నాను కాబట్టి లైనింగ్ మీద మీకు చెప్పట్లేదు. ఇప్పుడు జస్ట్ నేను డ్రా చేసుకుంటున్నాను అంతే. మీకు క్యాన్వాస్ మీద డ్రా చేసేటప్పుడు చెప్తాను. నెక్ విడ్త్ 7.5 మార్క్ చేసుకుంటాం కదా, 7.5 మార్క్ చేసుకున్నప్పుడు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి అనేది మన చాయిస్ అండి. చెప్తున్నాను నార్మల్గా. సపోజు ఇప్పుడు ఈ బ్లౌజే ఉంది, ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఏమైంది, కొంచెం హైలో వచ్చేసి స్టార్ లాగా తిరిగింది. బ్యాక్ నెక్ హైగే ఉంది, మనం బ్యాక్ నెక్ మన చాయిస్. ఫ్రంట్ నెక్ హైలో వచ్చి స్టార్ లాగా వచ్చింది. హైలో లేకుండా నార్మల్ రౌండే పెట్టుకుంటాం మనం. నార్మల్ హై కాకుండా కొంతమంది ఏంటంటే షోల్డరు చిన్నగా ఉండటానికి ఇష్టపడతారు. అదే 1.5 ఇంచు 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఇంత మాత్రమే ఇష్టపడతారు. అంతకుమించి ఎక్కువ పెట్టుకోవాలనుకోరు షోల్డర్ పార్ట్ వచ్చేసి. అందుకు చెప్తున్నాను, షోల్డరు మన చాయిస్ అనమాట. 2 ఇంచులు ఉన్నా, 3 ఇంచులు ఉన్నా, 2.5 ఉన్నా, 1.5 అలా షోల్డర్ ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. కాకపోతే మన డిజైన్ని బట్టి ఆ షోల్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్కి కూడా షోల్డర్ పెట్టచ్చు, 2 ఇంచులు 3 ఇంచులు అంత పెట్టచ్చు. కానీ ఈ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే చెప్పాను కదా, ఫ్రంట్ నెక్లో హైలో వచ్చేసి మనకి స్టార్ తిరిగింది, బాగా నెక్ దగ్గరకు వచ్చేసి స్టార్ తిరిగింది. అలా నెక్ దగ్గరకు రాకుండా నార్మల్ రౌండ్ నెక్కే వచ్చింది అనుకోండి ఫ్రంట్ పార్ట్లో ఈ బ్లౌజ్కి, అప్పుడు మనం 2 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి లూజ్ అవ్వదు, జారినట్టు కూడా అనిపించదు. మన షోల్డర్ మెజర్మెంట్ బట్టే కదా మనం తీసుకుంది. కాకపోతే నెక్ డీప్ మాత్రం, బ్యాక్ నెక్ డీప్ మాత్రం
అదే పైన మనం రౌండ్ తీసుకుంటాం చూడండి, ఆ డీప్ మాత్రం 3 ఇంచులు 3.5 ఇంచులు అంతే, అంతకు మించి తీసుకోకూడదు. అది విడ్త్ వచ్చేసి మన చాయిస్. ఇంకా విడ్త్ వచ్చేసి 3.5 తీసుకోండి, 4 తీసుకోండి. నెక్ విడ్త్ 3.5 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు. మీరు ఎంతైనా తీసుకోండి. నెక్ విడ్త్ 3.5 4 ఎంతైనా తీసుకోండి. కాకపోతే నెక్ డీప్ మాత్రం అక్కడ మీరు 3 ఇంచెస్ లేకపోతే 3.5 చెప్పాను కదా, 3 ఇంచెస్ లేకపోతే 3.5. నార్మల్గా చిన్న సైజ్ 3 ఇంచెస్ తీసుకోండి. మీడియం కానీ పెద్ద సైజ్ అయితే 3.5 తీసుకోండి. అంతకుమించి తీసుకోవద్దు. ఈ బ్లౌజ్కి ఇప్పుడు నేను 3.5 పెట్టాను. ఇక్కడ మీకు లైనింగ్ క్యాన్వాస్ మీద డబుల్ ఫోల్డ్ వేసి పెట్టాను కదా, బ్యాక్ పార్ట్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ పార్ట్ చంక వైపున సైడ్ జాయింట్ వైపున పార్ట్ మార్కింగ్ చేసేసాను. మార్కింగ్ చేసి దాన్ని కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి బ్యాక్ లెంత్ ఎంత వట్టికి ఉందో అంత వట్టికి మార్క్ చేసి అక్కడి నుంచి 2.5 ఇంచులు పైకి తీసుకున్నాను. ఇదిగోండి సేమ్ నాకు అటు సైడ్ నా హ్యాండ్కి మూవ్ అవ్వదు, అందుకే మళ్ళీ ఇటు తిప్పి మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి దీనికి నేను తక్కువే తీసుకున్నాను నెక్ విడ్త్ దీనికి, ఎందుకంటే ఫ్రంట్ హైలా రావాలి కాబట్టి బ్యాక్ కూడా ఫ్రంట్ షోల్డర్ ఎంత ఉందో బ్యాక్ అంతే ఉండాలి. మళ్ళీ ఫ్రంట్లో హైలో వెళ్ళినప్పుడు బ్యాక్ కూడా హైలోనే వెళ్ళిద్ది, అందుకే షోల్డర్ అనేది నెక్ విడ్త్ అనేది దీనికి తక్కువ తీసుకున్నాను. నెక్ విడ్త్ మామూలుగా దీనికి ఎక్కువే తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ దాకా తీసుకోవాలి. 4.5 దాకా తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ బ్లౌజ్కి 4 ఇంచెస్ దాకా నెక్ విడ్త్ తీసుకోవచ్చు ఈ బ్లౌజ్కి. కాకపోతే ఏమైందంటే చెప్పాను కదా, ఫ్రంట్ హైలో తీసుకున్నాం కాబట్టి బ్యాక్ కంపల్సరీ కూడా హైలో ఉండాలి. డీప్ వచ్చేసి ఇక్కడ 3.5 తీసుకున్నాను షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి. అండ్ ఇక్కడ నుంచి రౌండింగ్ తీసేసాం కదా, ఇక్కడ నుంచి మనకి ఏ నెక్ షేప్ కావాలో ఆ నెక్ షేప్ డ్రా చేసుకుంటామే. ఇదిగోండి నేను ఇక్కడ నుంచి ఫస్ట్ డాట్గా మార్కింగ్ చేసి తర్వాత ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేసేసాను. సైడ్ జాయింట్ వైపుకి ఒక మార్కింగ్ వేసాను చూడండి. ఆ మార్కింగ్ ఏంటంటే చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ వైపు లెంత్, బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ వైపుకు లెంత్ కింద వైపు నుంచి 2.5 ఇంచుల పై వైపు మార్కింగ్ చేశానని చెప్పాను కదా, ఆ మార్కింగ్ అదనమాట. కింద వైపు నుంచి పై వైపుకి 2.5 ఇంచుల మార్కింగ్ అది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేయటమే. ఈ నెక్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకుని మీ ఇష్టం, ఇక్కడ మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ నెక్ డ్రా చేశాను. అసలుకి ఈ నెక్ వచ్చేసి మనకి ఓన్లీ బోర్డర్ ఆపోజిట్ కలర్లో ప్లెయిన్ పైన బ్లౌజ్ వస్తే అసలు ఎంత హైలైట్ అయ్యేదో ఈ బ్లౌజ్, నిజంగా చాలా బాగా హైలైట్ అయ్యేది. జస్ట్ ఆ ప్లెయిన్ దానికి చిన్నగా లేస్ వేసుకున్నా అలా వేసుకున్నా చాలా బాగా హైలైట్ అయ్యేది. ఇదేందో సెల్ఫ్ అవుట్ అన్న బ్యాక్ హైలైట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఫ్రంట్ పార్ట్ బాగుంది, మళ్ళీ హైలైట్ అనిపించింది. ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది మనకి. ఇక్కడ కూడా ఈ క్యాన్వాస్ పెట్టినా కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నెక్ షేప్ అనేది. అండ్ నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి. అంటే వీడియో మధ్యలో మీకు చెప్తున్నాను కదా, మీ కామెంట్స్కి మధ్యలో రిప్లై ఇస్తున్నాను కదా, అలా చెప్తుంటే మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. అర్థమవుతుంది అంటే ఎస్ అర్థమవుతుంది సిస్టర్ అని చెప్పండి. లేదు మాకు ఇలా అర్థం కావట్లేదు ఒక వీడియోలో చెప్పండి, నాకు నా బ్లౌజ్ మెజర్మెంట్కి ఇలాగ నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి, నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అనేది ఒక వీడియోలో చెప్పండి. ఇలా మధ్యలో చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్పి మీరంటే ఓకే నేను అలాగే చెప్తాను నెక్స్ట్ టైం నుంచి. ఇలా చెప్పినా అర్థమవుతుంది అంటే ఓకే, లేదు అంటే ఈసారి నుంచి అలా ఒక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఆ వీడియోలో మాత్రమే మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ ఈ క్యాన్వాస్కి మనం లైనింగ్ కూడా తీసుకోవాలి. దీనికి చెప్పాను కదా లైనింగ్ ఎక్కువే పట్టిద్ది ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజులకి. మళ్ళీ దానికి లైనింగ్ తీసుకున్నాను. కస్టమర్ దగ్గర నుంచి 1 మీటర్ తీసుకున్నాను. వాళ్ళని 1 మీటరే చెప్పాను నేను, 1.5 చెప్తే తెచ్చేవాళ్ళేమో, నేను మర్చిపోయాను అనమాట. 1 మీటర్ తెచ్చారు, మళ్ళీ నేను 1/2 మీటర్ తెచ్చి ఇలాగా లైనింగ్ వచ్చేసి తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఒక లైన్ మార్క్ చేశాను, తర్వాత 1/2 ఇంచుకు ఇంకొక లైను, అది షోల్డర్ ఖర్చు కోసం. నెక్ డీప్ వచ్చేసి 6.5, నెక్ డీప్ వచ్చేసి 6.5, 6.30 పెట్టండి. అంటే క్యాన్వాస్ కదా 6.30 పెట్టండి. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 పెట్టండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్కి తీసుకోండి. కింద నుంచి ఒక 2.5 ఇంచులు పైకి పెట్టి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అలా సైడ్కి తీసుకోండి. ఇలాగా స్టార్ షేప్లో తీయండి. ఇదిగోండి నేను మార్క్ చేశాను చూడండి. పైన నుంచి మళ్ళీ ఇలా క్రాస్గా ఒక 30 ఇంచ్ తీయండి సైడ్కి. ఇలా స్టార్ షేప్ రావాలన్నమాట. చూసారా, ఈ స్టార్ షేప్ వచ్చిన దగ్గర ఈ కింద మనం కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు.
ఇక్కడ ఇలా కట్ వర్క్ ఇచ్చుకోండి. నేనైతే జస్ట్ ఒక 3 కట్స్ అనేవి డ్రా చేశాను. నేను చూడండి ఇక్కడ ఈ ఆర్మ్ కరు స్కేల్ ఉంది కదా, ఈ కరు స్కేల్తోని కట్ వర్క్స్ అనేవి డ్రా చేసేసాను. ఎందుకు ఆ టయానికి అది ఉంది కదా రౌండింగ్ తీసేది, కట్ వర్క్ తీసేది, అది కనిపించలేదు. ఇంకా జస్ట్ ఈ స్కేల్ పెట్టే నేను ఆ కట్ వర్క్స్ అనేవి డ్రా చేసేసాను. బాగా వచ్చినాయి అయినా కూడా. చెప్పాను కదా మన దగ్గర కొంచెం ఐడియా ఉంటే మనం ఎలా అయినా స్టిచ్ చేసేయచ్చు. మన దగ్గర జస్ట్ ఒక చిన్న ఐడియా ఉండాలి అంతే. దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అని ఒక ఐడియా ఉంటే మనం అన్నీ అలాగ యూస్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం డ్రా చేసిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. దీన్ని కూడా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోండి. ఇందాక కట్ చేసిన బ్యాక్ పార్ట్ క్యాన్వాస్ని, అలాగే ఇప్పుడు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ క్యాన్వాస్ పీసెస్ని మొత్తం లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోండి నీట్గా. నేను స్టిచ్చింగ్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. దీంట్లో కటింగే కదా కొంచెం ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే నేను మోడల్ బ్లౌజులు చూపించిన ప్రతిసారి మీకు చెప్తానే ఉంటున్నాను కదా, అందుకు అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉండిద్ది. తర్వాత ఈ స్ట్రైట్ పీస్ వచ్చేసి హ్యాండ్ కట్ వర్క్ పెట్టాను కదా, ఆ హ్యాండ్కి ఈ స్ట్రైట్ పీస్ కట్ వర్క్ వేయడం కోసం తీసాను. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీసెస్ని మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోండి. అది ఫ్రంట్ పార్ట్ ఏమన్నా ఇలాగ ఓపెన్ సైడ్ పెట్టేసేసి, అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పీసెస్ని తీసాను. నెక్స్ట్ ఈ క్యాన్వాస్ పేపర్ కట్ చేసాం కదా, దీన్ని లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకుని ఇలాగ పైన మనం ఆపోజిట్ కలర్ ఏ క్లాత్ పెట్టాలనుకుంటామో దాన్ని తీసుకోండి. నేను సెల్ఫే పెట్టాను కాబట్టి సెల్ఫే తీసుకున్నాను. మీరు వేరేది ఏదైనా ఆపోజిట్ కలర్ పెడదాం అనుకుంటున్నామంటే అలా వేరే క్లాత్ అనేది తీసుకోండి దాని మీద పెట్టుకుని. ఇదిగోండి ఇలాగైతే తీసేసాను నేను. నెక్స్ట్ హ్యాండ్స్, అలాగే ఇక్కడ బోర్డర్ నాకు చాలా తక్కువ వచ్చింది. ఇది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే సరిపోయేంత బోర్డరు, కానీ నేను బ్యాక్ పార్ట్కి కూడా యూస్ చేశాను. చూడండి ఎలాగా యూస్ చేశాను అనేది. ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్స్కి కింద సైడ్న ఈ సన్న బోర్డర్ వచ్చిందనమాట. నేను ఈ సన్న బోర్డర్ని తీసేసి ఫ్రంట్ పార్ట్కి యూస్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్. నేను ఇంకా కట్ చేయలేదు దీనికి నెక్. ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ కదా, దీన్ని ఇలా పెట్టేసేసి కింద బోర్డర్ వచ్చింది కదా, ఇలా మనకి ఎంత బట్టికి వచ్చిందో అంత బట్టికి పెట్టేసేసి మిగతాది హ్యాండ్స్కి వేసాను అనమాట. అసలు కింద తక్కువ అయితే సరిపోదు, షార్ట్ హ్యాండ్స్కి అయితే సరిపోయేది. అదే షార్ట్ హ్యాండ్స్ కాదు, చిన్న సైజ్ బ్లౌజులకి అయితే సరిపోయేది. ఇది పెద్ద సైజ్ కదా మనకి కొంచెం సరిపోవట్లేదు. అయినా కానీ నేను అడ్జస్ట్ చేసి కుట్టాను. హ్యాండ్స్కి అతుకులు పడతాయి, అతుకులు ఎటు చంకలోకి వెళ్ళిపోతాయి కదా, అంత బాగా కనిపించవని చెప్పేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు ఎటు ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా, ఆ 2 ఇంచులని ఫోల్డ్ చేసి అక్కడ జాయింట్స్ వేసాను. ఇది హ్యాండ్స్కి ఇంకా పెద్ద పెద్ద అతుకులే పడతాయి ఇలాగా, ఇటు సైడ్కి అటు సైడ్కి. మనకి బోర్డర్ మిడిల్లో మాత్రం హైలైట్గా కొంచెం కనిపించింది. దీన్ని మాత్రం మొత్తం అప్పుడే కట్ చేయొద్దు. ఇక్కడ మీకు నెక్కి లూజ్ వస్తుంది, బ్యాక్ పార్ట్ లేసినట్టు వస్తుంది అని ఒకరు కామెంట్ చేశారు కదా, అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఈ లైనింగ్ నెక్ కట్ చేసేటప్పుడు చెప్తానండి. ఇక్కడ ఈ నెక్ బ్యాక్ నెక్ ఈ డీప్ దగ్గర మనం రౌండింగ్ తీసుకుంటాం కదా, ఆ రౌండింగ్ కట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ప్రాబ్లం అనమాట మనకు అక్కడ లూజ్ అనేది మెయిన్ అక్కడ ప్రాబ్లం. ఈ రౌండింగ్ తీసి కట్ చేసుకునేటప్పుడే ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం నెక్ ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు డ్రా చేసుకున్నప్పుడు కట్ చేసుకున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. జాగ్రత్తగా అంటే ఆ రౌండింగ్ అనేది ఎక్కువ తీసుకోకండి, కొంచెం పై వైపుకి తీసుకోండి రౌండింగ్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ అన్నీ లైనింగ్కి జాయిన్ చేసి పెట్టాను అనమాట. ఈ సైడ్ పీసెస్, ఈ ప్రిన్స్ కట్ పీసెస్ ఇవన్నీ లైనింగ్తో జాయిన్ చేసి పెట్టాను. ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా, లైనింగ్కి స్టిచ్ చేసేసి పెట్టాను అనమాట. అలాగా మళ్ళీ వీడియో అనేది లెంతీ అయిపోయింది, ఇవి కూడా చూపిస్తే. ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా, అందుకని చెప్పి ఇవన్నీ ఇలాగ లైనింగ్తో జాయిన్ చేసి పెట్టాను. ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి, ఫస్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఈ క్యాన్వాస్ కూడా ఇలాగ లైనింగ్ పెట్టి ఐరన్ చేసుకోండి. తర్వాత ఈ మిడిల్కి ఇలా ఓపెన్ చేసేయండి క్యాన్వాస్ని, కరెక్ట్గా మిడిల్కి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్యాన్వాస్కి ఇటు సైడ్న కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకుంటాం కదా లైనింగ్, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోండి. క్యాన్వాస్ ఎక్కువగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే దాన్ని ఇలా కట్ చేసేసేయండి. ఇవి చిన్న చిన్న టిప్స్ లాగా, ఇలాంటివి ఫాలో అయితే బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. దీనికి కూడా ఈ పీస్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి.
ఈ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ నెక్ అనేది స్టిచ్ చేద్దాము. దీన్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక పావించి వదులుకున్నాం కదా, ఆ పావించి వదిలేసి ఈ క్యాన్వాస్ని ఇలా పెట్టండి. మీకు కనిపిస్తుంది కదా నేను పావించి వదిలేసి క్యాన్వాస్ పెట్టడం, ఎందుకంటే మనం క్యాన్వాస్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆ పావించి అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆ పావించి వదిలేసి మనం ఈ క్యాన్వాస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ కట్ చేసుకునేటప్పుడు ఆ పావించి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆ పావించి వదిలే పని ఉండదు. నేను క్యాన్వాస్ కటింగ్లో ఆ పావించి పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఆ పావించి వదిలేసి ఈ నెక్ అనేది స్టిచ్ చేస్తాను. ఎక్కువ శాతం కటింగ్లో క్యాన్వాస్ కటింగ్లో నేను ఉక్స్ పట్టి కాజా పట్టికి పావించి అనేది యాడ్ చేయను. ఇలాగ స్టిచ్ చేసేటప్పుడే ముందుగా వదిలేసుకుని స్టిచ్ చేస్తాను. ఆ నెక్ షేపు, ఆ కట్ వర్క్ షేపు అదంతా ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రండి. ఈ క్యాన్వాస్ పక్కన ఎక్కువ క్లాత్ ఉంచకుండా జస్ట్ కొద్దిగా క్లాత్ ఉంచుకుని కట్స్ వచ్చిన దగ్గర ఇలా టక్స్ పెట్టుకోండి. తర్వాత నీట్గా లోపలికి తిప్పేసేయండి. ఇలాగా క్యాన్వాస్ పేపర్ని ఇలా నీట్గా లోపలికి తిప్పేసేసి పై వైపున ఒకసారి ఐరన్ చేసుకోండి. అప్పుడు మీకు స్టిఫ్గా నిలబడి ఉండిద్ది. ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేస్తే ఇలా కనిపించిద్ది అనమాట మీకు. ఈ పై వైపున ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోండి. నీట్గా అప్పుడు నిలబడిద్ది అనమాట స్టిఫ్గా. రెండో సైడ్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేయండి. ఇప్పుడు దీనికి మనం షోల్డర్ దగ్గర నుంచి ప్రిన్స్ కట్లోకి బోర్డర్ జాయిన్ చేస్తాం కదా, ఆ పీస్ తీసుకోండి. మీరు బోర్డర్ అయితే బోర్డర్ లేస్ జాయిన్ చేయాలనుకుంటారు, లేసు ఏదైతే అది మీ ఇష్టం. అది తీసుకుని ఇలా జాయిన్ చేసుకోండి. ఏం లేదు, మనం ఇలా క్రాస్గా స్టార్ షేప్లో తీసాం కదా, సేమ్ అదే పీస్లో ఇలా జాయిన్ చేసుకోండి. దీన్ని మనం ప్రిన్స్ కట్ పీస్ జాయిన్ చేయకూడదు, షోల్డర్లో జాయిన్ చేయకూడదు. ఏమి జాయిన్ చేయకముందే దీన్ని జాయిన్ చేసుకోండి. ఫస్ట్ ఇలాగా ఈ బోర్డర్ని ఇలాగ జాయిన్ చేసుకోండి. అటు సైడ్కి ఇటు సైడ్ పింక్ కలర్లో కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టాను కదా, అది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసేసేయండి. మనం దీన్ని చంక వైపు దాకా స్టిచ్ చేయాలనుకుంటే మీరు ప్రిన్స్ కట్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత ఈ బోర్డర్ని చంక దాకా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది సైడ్ జాయింట్ వైపు దాకా, అది కూడా ఒక మోడల్ లాగా ఉండిద్ది, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ప్రిన్స్ కట్ మాకు కొంచెమే ఉంది బోర్డర్ ఎక్కువ లేదంటే ఇలా ప్రిన్స్ కట్లో జాయిన్ చేయండి. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ పీస్ని జాయిన్ చేసుకోండి. ఇలాగా ఈ ప్రిన్స్ కట్ పీస్ కూడా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం ఈ చంక వైపులో ఈ పైన పెట్టాను కదా ఈ జాయిన్ చేసే పీసు, ఈ పీస్కి ఏంటంటే కొంచెం లూజ్ ఇస్తా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కొంచెం లూజ్ ఇవ్వాలి, ఇలాగా వదిలేస్తూ కొంచెం క్లాత్ని వదిలేస్తూ లూజ్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా హెచ్చు తగ్గులు రాకుండా వచ్చేసింది. చూసారా ఈ ప్రిన్స్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది కదా మనకి. అండ్ ఇలాగ స్టిచ్ చేసేసాను కదా, అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డాట్ వేసుకోండి మిడిల్లో. ఇక్కడ మిడిల్లో నేను ఒక డాట్ కూడా స్టిచ్ చేశాను చూసారా, ఒక పట్టి వైపు అక్కడ డాట్ కూడా స్టిచ్ చేసుకోండి. ఆ డాట్ కూడా స్టిచ్ చేసిన తర్వాత నడుము పట్టి వేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసేయండి. ఇవన్నీ అందరికీ తెలిసినాయి కాబట్టి చెప్పట్లేదు ఇంకా. అండ్ ఇంకొక కామెంట్కి రిప్లై ఇస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు చెస్ట్ పార్ట్ ప్రిన్స్ కట్ టైట్ వస్తుందని చెప్పారు కదా, కుట్టు పిగిలిపోతుందని చెప్పి. అలా ఎందుకు వచ్చిందంటే మనం డాట్ విడ్త్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఏంటంటే డాట్ విడ్త్ మనం కరెక్ట్గా తీసుకోలేదు అనుకోండి, అలా పట్టేసినట్టు వచ్చింది మనకి. కప్ షేప్లో అది చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వదు. ఆ చెస్ట్ అనేది ఫిట్ అవ్వకుండా ఉంటే మనకు అలాగ పట్టేసినట్టుగా వచ్చింది. మనకి కరెక్ట్గా ఆ కప్ షేప్లో ప్రిన్స్ కట్ షేప్ అనేది ఫిట్ అయితే కరెక్ట్గా వచ్చింది అనమాట. నేను ఫస్ట్ టైం ప్రిన్స్ కట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లము. ఫస్ట్ టైమే నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. తర్వాత చాలా నా బ్లౌజుల మీదే ఫేస్ చేశానులేండి, బయట వాళ్ళ బ్లౌజులు స్టిచ్ చేయలేదు. ఫస్ట్ టైం అలాగ స్టిచ్ చేసుకునేటప్పుడు నా బ్లౌజ్లే ఒక 3-4 బ్లౌజెస్ దాకా అలాగ స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకుంటే ఇలాగే కొంచెం పట్టేసినట్టు అలా వచ్చేది. ఎందుకు అని చెప్పి కొంచెం ఇంకా కొన్ని వీడియోస్ చూస్తూ వచ్చేదాన్ని. ఇలాగే యూట్యూబ్లో చూస్తూ వస్తే ఇంకా డాట్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ. ఫస్ట్ వచ్చేసి 1.5-2 ఇంచెస్ అంతే తీసుకునేదాన్ని, ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. ఇంకా తర్వాత అర్థమైంది కరెక్ట్గా తీసుకోవాలి అని చెప్పి అప్పటి నుంచి 2.5 అలా కరెక్ట్గా చెస్ట్ని బట్టి ఆ డాట్ విడ్త్ తీసుకుంటే
ఆ డాట్ విడ్త్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకి మన చెస్ట్ని బట్టి డాట్ విడ్త్ తీసుకోవాలండి. ప్రిన్స్ కట్లో డాట్ విడ్త్ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. లేకపోతే డాట్ విడ్త్ మన 2.5 తీసుకోవాల్సిన దగ్గర 1.5 2 ఇంచులు తీసుకుంటే మనకి పట్టేసినట్టు వచ్చింది అనమాట. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ, ప్రిన్స్ కట్ టైట్గా పట్టేసింది అని ఎందుకు వచ్చిందంటే అదే అనమాట దీంట్లో మెయిన్ ప్రాబ్లము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్లోకి వచ్చేస్తే ఇక్కడ నడుం పట్టి వేసాను, ఉక్స్ పట్టి కాజా పట్టీలు కూడా వేసేస్తున్నాను కదా. నడుం పట్టి వేసి ఉక్స్ పట్టి కాజా పట్టీలు కూడా వేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చిందండి ఫైనల్గా. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇక్కడ నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది ప్రిన్స్ కట్ షేపు. ఇదిగోండి నెక్ షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇలాగ హై నెక్ లాగా వచ్చి స్టార్ తిరిగింది కాబట్టి మనకి షోల్డర్ అనేది ఎక్కువ వచ్చింది 4 ఇంచెస్ దాకా. ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ లేకుండా జస్ట్ నార్మల్ రౌండే పెట్టుకున్నాం అనుకోండి, షోల్డర్ సన్నగా పెట్టుకోవచ్చు మనం. ఇంత షోల్డర్ అవసరం లేదు, ఒక 3 ఇంచెస్ షోల్డర్ అంత పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇంత అవసరం లేదు, 3 ఇంచెస్ 2.5 అంత షోల్డర్ పెట్టుకుంటే సరిపోయిద్ది. అప్పుడు మనకి బ్యాక్ నెక్ కూడా క్లోజ్ అయినట్టు వచ్చింది. పైన నెక్ చాలా చిన్న రౌండింగ్ వచ్చింది అనమాట పైన బ్యాక్ నెక్లో. అంత చిన్న రౌండింగ్ ఎందుకు వచ్చిందంటే ఇదే ప్రాబ్లం, ఫ్రంట్ పార్ట్ నెక్ వల్ల బ్యాక్ పార్ట్ నెక్ అనేది హైలో వచ్చేసింది అనమాట. ఫ్రంట్ పార్ట్లో మనం రౌండ్ నెక్ తీసుకున్నాం అనుకోండి, షోల్డర్ చిన్నగా వచ్చింది మనకి. 2.5 3 ఇంచులు షోల్డర్ పెట్టుకోవచ్చు. అప్పుడు బ్యాక్ నెక్ కూడా మనకి మరీ అంత రౌండింగ్ చిన్నగా రాకుండా కొంచెం బ్రాడ్ బోట్ షేప్ నెక్లో రౌండింగ్ అనేది వచ్చింది అనమాట. ఏదైనా మనం తీసుకునే డిజైన్ బట్టి నెక్ షేప్స్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట నెక్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్కి ఈ పైన పీసెస్ ఉన్నాయి కదా, ఆ క్యాన్వాస్ ఐరన్ చేసిన క్యాన్వాస్ పీసెస్, ఈ పీసెస్ స్టిచ్ చేసుకుందాం ఫస్ట్. ఈ పీసెస్ ఏంటంటే ఇలాగ పెట్టేసుకోండి. మీరు ఏదైతే ఆపోజిట్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ క్లాత్ తీసుకుని ఇలా పెట్టుకుని, ఈ క్యాన్వాస్ పేపర్ ఉండిద్ది కదా, ఈ పేపర్ని ఇలా పెట్టేసుకోండి. లైనింగ్కి జాయిన్ చేసాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ నెక్ షేప్ వైపున స్టిచ్ చేసుకోండి ఫస్ట్. ఇంకోండి ఈ నెక్ షేప్ వైపున ఈ క్యాన్వాస్ పేపర్కి మనం లైనింగ్ పెట్టి లైనింగ్ పెట్టి ఐరన్ చేసిన తర్వాత షోల్డర్ వైపున ఆర్మ్ చంక వైపున సైడ్ జాయింట్ వైపున ఉండే ఎక్స్ట్రా లైనింగ్ని కట్ చేయండి. ఓన్లీ నెక్ సైడ్, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా నెక్ సైడ్, ఈ నెక్ సైడ్లో లైనింగ్ మాత్రం కట్ చేయకండి. చెప్పాను కదా, షోల్డర్ వైపున చంక వైపున సైడ్ జాయింట్ వైపున లైనింగ్ మాత్రమే కట్ చేయండి. నెక్ వైపున లైనింగ్ని కట్ చేయకండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోండి. 2 పీసెస్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి. నెక్ వైపు నుంచి క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ వేసుకోండి సరిపోద్ది. మనం ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ ఇలాగే ఇలా కట్ అండ్ జాయింట్ మెథడ్లో వస్తే దేనికైనా ఇదే మెథడ్ అనమాట. ఇంకా ఏదైనా సరే బ్యాక్ పార్ట్ మనకి కట్ చేసి జాయింట్ చేసే మెథడ్ వస్తే దానికి ఇంక ఇదే ప్రాసెస్. ఏ బ్లౌజులకి ఏ మోడల్కైనా సరే ఇదే ప్రాసెస్. ఇంక ఇలాగే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. ఒక 1/4 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని మళ్ళీ టక్స్ పెట్టుకుని లోపల వైపు తిప్పేసేయండి. దీనికి అక్కడక్కడ ఇలా టక్స్ పెట్టేసేసి దీన్ని లోపల వైపు తిప్పేసేయండి నీట్గా. ఇంకోండి ఇలా లోపల సైడ్కి తిప్పేసేసేయండి. ఇలా లోపలికి తిప్పేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేయండి, నీట్గా స్టిఫ్గా ఉండిద్ది. మనం ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కంపల్సరీ మనం ఇలాగా స్టిచ్ చేసుకున్నప్పుడే ఒక 2-3 టైమ్స్ ఐరన్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ నేను ఇలాగా స్టిచ్ చేశాను కదా క్యాన్వాస్ని, స్టిచ్ చేసిన తర్వాత ఈ కట్స్ అన్ని లోపలికి తిప్పాను కదా, ఇవంతా తిప్పినప్పుడు ఇక్కడ ఐరన్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు కొంచెం నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి చంక వైపున సైడ్ జాయింట్ వైపు షోల్డర్ వైపున జాయిన్ చేసేయండి. ఎక్స్ట్రా మనకి క్లాత్ ఉండేది కదా, దీన్ని కట్ చేయండి. ఇలాగా 2 పీసులు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. అటు సైడ్ పీస్ కూడా బ్యాక్ పార్ట్ 2 పీసెస్ పెట్టాను కదా, ఈ 2 పీసెస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఈ పీస్ స్టిచ్ చేసాం కదా, నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ అనేది వేసుకోండి. 2 పీసులు స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు దీని మీద మనం ఆ నెక్ షేప్ చుట్టూ మనం పైపింగ్ వేసుకోవచ్చు, లేకపోతే లేస్ వేసుకోవచ్చు, ఏమైనా చాయిస్ అనమాట అదంతా. ఇప్పుడు దీనికి మనం బ్యాక్ పార్ట్కి కింద పీసు స్టిచ్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. నెక్ అనేది ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం దీనికి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి పైకి పెట్టాను. ఇక్కడ నెక్ షేప్ అనేది చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా పైకి మార్క్ చేసుకోండి, కిందకి కాకుండా. కిందకి మార్క్ చేశారంటే అది మనకి లూజ్ వచ్చిద్ది అనమాట. నెక్ అనేది బ్రాడ్ అయిపోయిద్ది, లూజ్ వచ్చి బ్రాడ్గా కనిపించిద్ది. ఇలా నేను పైకి కట్ చేశాను చూడండి, ఇలా పైకి కట్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం పైకి కూడా కట్ చేసుకోవచ్చు మనం. ఇంత బ్రాడ్ కూడా వద్దు మాకు, ఇంకొంచెం పైకి కావాలి అంటే ఇలా పైకి కట్ చేసుకోండి. ఇక్కడ నెక్ కట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడే మెయిన్ మీకు లూజ్ వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ మోడల్ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు
నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా సేమే. అప్పటి నుంచి ఇక్కడ కట్ చేసేటప్పుడే నేను కొంచెం పైకి తీసుకుంటున్నాను. ఎప్పుడైనా స్టిచ్చింగ్లో కొంచెం అలాగా లూజ్ వచ్చినా కూడా కట్ చేసేటప్పుడు పైకి తీసుకుంటాం కాబట్టి కొంచెం సెట్ అయిపోయింది అనమాట. దీనికి ఇన్విజిబుల్గా పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు కూడా మనం ఆ లైనింగ్ని అస్సలు కొంచెం కూడా లాగకూడదు. లాగితే మనకు అది లూజ్ వచ్చింది. ఇప్పుడే కొంచెం మీకు బ్రాడ్గా కనిపిస్తుంది కదా. ఇలా పైపింగ్ వేసిన తర్వాత దీని మీద పెట్టేసి మనకి బోర్డర్ పెద్దగా ఉంటే ఓకే, మనకి సరిపోయిద్ది. బోర్డర్ కనుక పెద్దగా లేదు అనుకోండి, బోర్డర్ వచ్చేసి మనం సన్న బోర్డర్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. ఏదన్నా మన దగ్గర బోర్డర్ కొంచెం ఎగుస్తూ ఉంటే నేను అనేది నెక్ ఇలా డ్రా చేసుకుని దీనికి ఇక్కడ ఎంత బట్టికి బోర్డర్ తగ్గిందో అంత బట్టికి సన్న బోర్డర్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేశాను. ఇలాగా నెక్ ఎంత బట్టికి వచ్చిందో అంత బట్టి చూసుకొని అక్కడ వరకు ఇలాగా సన్న బోర్డర్ ఉంది కదా, ఆ సన్న బోర్డర్ని యాడ్ చేశాను అనమాట. ఇంత తగ్గింది. దీనికి ఇప్పుడు సన్న బోర్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇలా ఫోల్డింగ్ చేసి ఒక ఇలాగా పెట్టేసి మనకి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు జాయిన్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా నీట్గా జాయిన్ చేసుకోండి. మీరు వీడియోస్ పెట్టండి అంటారు. నేను ఎందుకు పెట్టినంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టిద్దండి. ఆల్మోస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కలిపి పెట్టాలంటే 30 గంట దాకా టైం పట్టిద్ది. అందులో కట్ చేసుకుని యాడ్ చేసుకుని అంతా కలిపి 30 గంట దాకా పట్టిద్ది. ఇప్పుడు ఈ టైం అంతా ఎంతసేపు నేను ఒంటరిగా ఉండను కదా, మా ఇంట్లో ఉంది. ఇది చూడండి, ఒక పాప, మీ పాప భలే క్యూట్గా ఉందని చెప్పి అప్పుడు ఒకళ్ళు కామెంట్ చేశారు. ఆ క్యూట్ పాప ఇంత అల్లరి చేసిద్ది అనమాట. ఆ పిల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎంత సౌండ్ చేసిద్దో. ఇప్పుడు ఈ వీడియోలో కూడా సైలెంట్గా ఉండు అంటే ఎక్కడో ఒకసారి మీకు వినిపిస్తూనే ఉంటున్నాయి సౌండ్స్. ఆ సౌండ్స్ అన్నీ మీకు వినిపించకుండా ఉండాలంటే మా పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన టైంలో మీకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి వీడియోస్కి. అది కూడా మళ్ళీ హాఫ్ డేనే ఉండి వచ్చిద్ది, మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండదు, హాఫ్ డేనే ఉండి వచ్చిద్ది. మళ్ళీ ఇంకా ఆ పిల్ల వెళ్ళిన టైంలో ఏం చేస్తానంటే నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా మిషన్ దగ్గర ఏమైనా కటింగ్ అవి ఉంటే అవి చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకుంటాను. ఫస్ట్ వచ్చిన తర్వాత నన్ను ఎటు మళ్ళీ చేసుకొనివ్వదు, మిషన్ కుడదామన్నా కుట్టనివ్వదు. ఇంక ఇదే ప్రాబ్లం అనమాట. పిల్ల ఉంటే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వడు. అందుకే నేను ఎక్కువసేపు వాయిస్ ఓవర్ వీడియోస్ పెట్టండి మీరు అంటా కూడా నేను అదే రీజను. 1 minute వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్లో కూడా నేను ఆల్మోస్ట్ 4-5 సార్లు ఇస్తాను ఒక్క నిమిషం వాయిస్ ఓవర్కి, 4-5 సార్లు. ఎందుకంటే ఆ వాయిస్ ఓవర్ ఇచ్చే దాంట్లో ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటుంది మధ్యలో. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, దీనికి టైం సరిపోయేది అనమాట, నాకు దీనికే సరిపోయింది. అందుకే లాంగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి భయపడి లాంగ్ వీడియోస్ పెట్టండి నేను. అందుకే, లేకపోతే నార్మల్గా అయితే ఈ సౌండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏం లేకుండా ఉంటే పెడతాను నేను. ఇప్పుడు కూడా మీకు మధ్యలో వీడియోస్లో వినిపిస్తూనే ఉంటుంది మా పాప వాయిస్. ఇప్పుడు దీన్ని కూడా నేను ఒకేసారి ఈ 30 గంట, 1 గంట కూడా ఒకేసారి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. దీంట్లో ఎన్ని కట్స్ వచ్చినాయో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ కట్ చేసి ఆపేసి ఆ పిల్ల మాట్లాడింది అనుకోండి, మళ్ళీ అక్కడ వరకు ఆపేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అలా ఈ వీడియోలోని చాలాసార్లు ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ అన్నా 20 టైమ్స్ అన్నా కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాం, మళ్ళీ అక్కడ వరకు కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాం. ఇలా చాలాసార్లు జరుగుతాయి ఈ గంటలో వాయిస్ ఓవర్లోనే, మీకు తెలియదు కానీ. ఆ పిల్ల అలా చేసిద్ది ఇంట్లో నాకు. ఇప్పుడు దీని వైపుకి వస్తే, బ్లౌజ్ దగ్గరికి వస్తే దీనికి పైపింగ్ వేశాను నేను. లైనింగ్కి పైపింగ్ వేశాను కదా, బార్డర్ని జాయిన్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఆ పైపింగ్ వేసిన లైనింగ్ని తీసుకొచ్చి ఈ బార్డర్ దాని మీద పెట్టేసేసి స్టిచెస్ పైపింగ్ పక్కనే రివర్స్ చేసేసాను. రివర్స్ చేసి ఈ పై వైపున కూడా ఒక స్టిచ్ వేశాను. ఇదిగోండి, మనం ఇక్కడ ఈ నెక్ దగ్గరే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి ఈ నెక్ దగ్గరే కొంచెం లూజ్ వస్తూ ఉండేది, లెగిసినట్టు లూజ్ అదంతా వస్తూ ఉండేది. అలా రాకుండా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నెక్ లెగిసినట్టు వచ్చింది అని చెప్తారు కదా, మీకు నెక్ అనేది ఇక్కడ రౌండింగ్, ఇప్పుడు నేను పైన తీసాను కదా ఈ రౌండింగ్ దగ్గర లేసినట్టు వచ్చిందా, లేకపోతే శాంతం బ్లౌజ్ కింద లేసినట్టు వచ్చిందా కూడా కామెంట్ చేయండి. బ్లౌజ్ కింద లేసినట్టు వస్తే మనకి కటింగ్ దగ్గర, లైనింగ్ దగ్గర ప్రాబ్లం అనమాట. కట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎల్ షేప్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా కట్ చేస్తాం కదా, అలా స్ట్రైట్గా కట్ చేయకుండా కొంచెం హెచ్చు తగులుగా వచ్చింది అనుకోండి, అక్కడ లెగిసినట్టు వచ్చింది అనమాట.
అదే ఇవి స్టార్టింగ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అప్పుడు నాకు తెలియలేదు, ఇలా ఎందుకు వచ్చింది అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం కొంచెం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను అప్పుడు రాంగ్ తీసుకున్నాను కదా, అందుకే కొంచెం పైకి లేసినట్టు అలా వస్తుందని చెప్పి. ఇప్పుడు దీనికి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇదిగోండి, ఈ పైన మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా ఈ పీసెస్కి మనం దీన్ని ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటాం. ఇంకా ఈ సైడ్ జాయింట్ పీస్ మీద పెట్టండి. మీకు లెంత్ ఎందుకని తక్కువ వచ్చింది, లెంత్ అస్సలు తక్కువ రాదు, లెంత్ కరెక్ట్గా వచ్చింది. అందుకే నేను అనేది ఈ కింద పీస్ను సైడ్ జాయింట్ కరెక్ట్గా ఎంత ఉందో అంతే ఉంచుకుంటాను. సైడ్ జాయింట్ వైపు అస్సలు కట్ చేయండి నేను అందుకే సైడ్ జాయింట్ వైపున పీసు కరెక్ట్గా అలాగే ఉంచుకునేది ఈ లెంత్ కోసమే. ఇదిగోండి చూడండి, వచ్చేసింది కదా మీకు నెక్ షేప్ ఇలా వచ్చింది అనమాట మనకి నెక్ షేప్ అనేది. దీనికి వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను. పైవైపుకి పైపింగ్ కూడా మీకు వీడియోస్లో చూపించాను, పైపింగ్ నేను చూపించట్లేదు. మీరు పైపింగ్ వేసుకోండి, వేసేసుకొని ఏదైనా అదర్ మీకు ఇష్టం. ఇంకా ఇక్కడ పీసెస్ జాయిన్ చేయాలన్నమాట, కొంచెం సైడ్ జాయింట్ వైపుకి ఈ పీసెస్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను మీకు. ఈ రెండు పీసెస్ సైడ్ జాయింట్కి అదే బ్యాక్ పార్ట్కి అతుకులు వేసేసిన తర్వాత డాట్స్ వేసాను అనమాట. డాట్స్ వేసి నడుము పట్టి కూడా వేసేసాను. తర్వాత ఇంక ఈ పైన ఉండే పీస్ని మనం జాయిన్ చేసుకోవాలి. దీనికి పైపింగ్ కూడా వేస్తాను, పైపింగ్ మీకు చూపించాను. కాకపోతే ఇలా పెట్టేసుకోండి, మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మీకు ఇంకా షేప్ కూడా చూసారా ఇలా వచ్చింది అనమాట షేప్. ఇక్కడ మనకి లూజ్ రాదు. మీరు ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా జాయిన్ చేసుకోండి చూసి. కొంచెం సైడ్కి అలా వెళ్ళిపోయినట్టు జాయిన్ చేశారంటే నెక్ లూజ్ వచ్చింది. నెక్ లూజ్ రాకుండా చూసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసేసుకుని నెక్ షేప్ని సైడ్ జాయింట్కి కరువు దగ్గర ఎగ్జాక్ట్గా కలిసేదట్టు పెట్టి ఇక్కడ పీసెస్ జాయిన్ చేసేసాను. చూడండి ఇదిగోండి, నేను పైపింగ్ వేసాను బ్యాక్ నెక్కి, అలాగే జాయిన్ చేశాను. తర్వాత షోల్డర్లు కూడా జాయిన్ చేశాను. ఇదిగోండి చూసారా, మనకి నెక్ అనేది లూజ్ రాదు, కరెక్ట్గా వచ్చింది. మీకు ఇక్కడ లూజ్ వస్తుంది ఇంకా అంటే ఇలా కొంచెం పైకి పెట్టి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడే ఇలా పైకి రౌండింగ్ అనేది కొంచెం పైకి తీసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ లెంత్ కూడా తగ్గింది అని చెప్తారు కదా మీరు, ఎందుకు తగ్గిందండి? అసలు నాకైతే లెంత్ అనేది తగ్గలేదు. చూడండి, మీకు 15 ఇంచెస్ కదా కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇదిగోండి 15 ఇంచెసే వచ్చింది నాకు కరెక్ట్గా చూడండి, పైన నుంచి కిందకి 15 ఇంచెస్ సరిపోయిందా? ఆధార్ ఒక పావించ ఏదన్నా తగ్గింది అంటే అది షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువ వెళ్ళిపోయి, లేకపోతే కింద నడుము దగ్గర కొంచెం ఖర్చు వెళ్ళిపోయి జరిగిద్ది. కానీ ఇంకా మనకి ఎక్కడ ప్రాబ్లం రాదనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పీసెస్ జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ నార్మల్గా హ్యాండ్స్ కట్ వర్క్ పెట్టి తిప్పేశాను. కట్ వర్క్ పెట్టి తిప్పేసేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసేసి సైడ్ జాయిన్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది సైడ్ జాయింట్ వేస్తున్నాను. చూడండి, నాకు ఎల్బో హ్యాండ్ లూజ్ అనేది లేదనమాట కస్టమర్ దగ్గరికి. నేను అందాజుగా చూసుకొని వేసుకుంటున్నాను. 6 ఇంచులు పెట్టాను హ్యాండ్ లూజు. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 9.5 మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ లూజ్ 9.5. తర్వాత నడుము లూజ్లో 4వ భాగం బ్యాక్ పార్ట్ పీసెస్కి ఫ్రంట్ పార్ట్ పీస్కి మార్క్ చేసుకోవాలి. 8.5 కదా. ఇలాగా బ్యాక్ పార్ట్ పీసెస్కి ఫోల్డ్ చేసి 8.5 మార్క్ చేసుకోండి ఇక్కడికి. అలాగే ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్కి కూడా 8.5 ఇలా మార్క్ చేసుకోండి నడుము లూజ్లో 4వ భాగం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఇలా కలిపి పట్టుకొని సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ చేసేయండి. ఇదిగోండి, ఇలాగ సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ కలిపి పట్టుకొని ఇలా సైడ్ జాయిన్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఒక 2 కుట్లు అయితే వేస్తాను నేను. చివరికి ఇంకొక కుట్టు వేస్తాను అనమాట. ఇలా చివరికి ఒక కుట్టు వేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఒక 2 కుట్లు వేసేసుకుని ఎడ్జెస్ కట్ చేసేయండి. ఇంకా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఒక 2 కుట్లు అయితే వేసుకోండి. అరవకండి. ఇలా ఎక్స్ట్రా ఒక 2 స్టిచెస్ అనేది వేసేసేయండి. చివరిలో ఉన్న ఖర్చుని కట్ చేసేయండి. తర్వాత రెండో వైపున కూడా సేమ్ ఇలాగే సైడ్ జాయింట్ వేసుకోండి. 2 వైపులా సైడ్ జాయింట్ అయితే కంప్లీట్ చేసేసానండి. సైడ్ జాయింట్ 2 వైపులా కంప్లీట్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఇలా వచ్చింది చూడండి. షోల్డర్ అనేది ఆల్మోస్ట్ ఒక 4 ఇంచెస్ దాకా వచ్చింది. ఎందుకంటే ఫ్రంట్ నెక్ మనం హైలో పెట్టుకుంటాం కాబట్టి.
ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీస్ ఎలా వచ్చిందో. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసుంటే నచ్చే ఉండేది కాబట్టి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా మంచి మంచి మోడల్ బ్లౌజెస్ ఇవన్నీ కావాలంటే కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అలాగే క్లాసెస్ కూడా చెప్తా ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మెయిన్ ఇంకో విషయం, మీకు కామెంట్స్ చేసిన దాంట్లో నేను దీంట్లో రిప్లై ఇచ్చింది మీకు అర్థమైందో లేదో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. అర్థమైందో అర్థమైందని చెప్పండి. లేకపోతే నెక్స్ట్ ఒక వీడియోలో మీకు అర్థమయ్యేటట్లు చెప్తానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.